ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేలపై ఒక ప్రముఖ సర్వే సంస్థ ఐఐటి నిపుణులతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించింది. సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కూటమి పార్టీలు 164 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే 10 నెలల్లోనే సీన్ రివర్స్ అవుతోంది. కేవలం 10 నెలలకే కూటమిలోని ఎమ్మెల్యేలలో ఏకంగా 70% వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారి సంఖ్య అక్షరాల 71. ఈ నివేదిక కూటమి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉంది. సర్వేలో భాగంగా వెలుగు చూసిన సంచలన విషయాలు ఇలా ఉన్నాయి. మద్యం, ల్యాండ్, రియల్ ఎస్టేట్ మాఫియాలుగా ఎమ్మెల్యేలు తయారయ్యారు. ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా రియల్ ఎస్టేట్, ల్యాండ్ మాఫియా అవతారమెత్తారు. నియోజకవర్గాల్లో వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో లంచాల రూపంలో డబ్బులు గుంజుతున్నారు. మైనింగ్ మాఫియా, కాంట్రాక్టర్ల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా డబ్బు దోస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు క్యాడర్కు అందుబాటులో ఉండటం లేదు. అలాగే ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారు. ఇవి కూటమి ఎమ్మెల్యేల గురించి సర్వేలో తేలిన ప్రధాన విషయాలు. ఇక 70% పైగా నెగిటివిటీ ఉన్న ఆ 71 మంది కూటమి ఎమ్మెల్యేల వివరాలు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ, పలాస, పాతపట్నం. విజయనగరం జిల్లాలో గజపతినగరం, నెల్లిమర్ల, సాలూరు, పార్వతీపురం, కురూపాం. విశాఖపట్నం జిల్లాలో యలమంచిలి, పెందుర్తి, విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి. ఈస్ట్ గోదావరి జిల్లాలో తుని, రాజానగరం, పి గన్నవరం, కాకినాడ రూరల్, రంపచోడవరం, రాజోలు, కొత్తపేట, రామచంద్రాపురం. వెస్ట్ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, నరసాపురం, ఒంగటూరు, నిడదవోలు, పోలవరం, చింతలపూడి. కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్, తిరువూరు, కైకలూరు, నూజివీడు, నందిగామ. గుంటూరు జిల్లాలో పెదకూరపాడు, నరసరావుపేట, గుంటూరు వెస్ట్, తెనాలి, బాపట్ల, గురజాల. ప్రకాశం జిల్లాలో కందుకూరు, మార్కాపురం, చీరాల, గిద్దలూరు. నెల్లూరు జిల్లాలో కావలి, సర్వేపల్లి, సూళ్లూరుపేట, ఉదయగిరి. వైఎస్ఆర్ కడప జిల్లాలో కడప, రాయచోటి, కోడూరు. కర్నూలు జిల్లాలో పత్తికొండ, ఆళ్లగడ్డ, పాణ్యం, ఆదోని. కర్నూలు, డోన్, నందికొట్కూరు. అనంతపురం జిల్లాలో మడకసిర, పెనుగొండ, కదిరి, గొంతకల్. అనంతపురం అర్బన్, సింగనమల, కళ్యాణదుర్గం. చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో కూటమి ప్రజాప్రతినిధులు 70% ప్రజా వ్యతిరేకత కలిగి ఉండటం కూటమికి షాక్ తెప్పించేలా ఉంది. అలాగని మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రజాదరణ ఉందని అర్థం కాదని ఆ సర్వే సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. 30 నుంచి 40% మధ్య ప్రజాదరణ ఉండి 60 నుంచి 70% లోపు వ్యతిరేకత కలిగిన ప్రజాప్రతినిధులు కూడా చాలా మంది ఉన్నట్టు తెలిపారు. ఏది ఏమైనా ఈ సర్వే నివేదికను కూటమి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాదు, కూడదని కొట్టిపారేస్తే దారుణ ఓటమికి సిద్ధమవుతున్నారని పరిగణించాల్సి ఉంటుంది.